రోజు దేవుని మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆలోచన చెప్పువారు నువ్వు ఉద్దేశించిన ఉద్దేశములు ఏమవుతాయంట? ఆలోచన చెప్పువారు లేకపోతే అవి వ్యర్థమవుతాయంట. నీకు వచ్చిన ఆలోచన నెరవేరాలి అంటే ఆ యొక్క ఆలోచన చెప్పువారు బహుమంది ఉంటే అది దృఢపరచబడుతుందంట. ఉద్దేశములు దృఢపరచబడతాయి. మరి ఈ ఉద్దేశం అంటే నువ్వు తలంచినవి, నువ్వు అనుకునేవి, అవి కార్యరూపం దాల్చాలి అంటే ఎవరు కావాలి? అయ్యో నాకు ఎవరు లేరు, నాకు ఉద్దేశం నెరవేర్చడానికి, నేను అనుకున్నది చెప్పుకోవడానికి ఎవరు లేరని నువ్వు బాధపడుతూ కుమిలిపోతున్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఉద్దేశమును ఎరిగిన దేవుడు, గొప్ప దేవుడు ఆయన ఉన్నాడు. నువ్వు ఆయనను సేవించి, ఆయనను పూజించి, ఆయన పాదాల ఎదుట సాగిలపడి నీ ఉద్దేశములు ఆయనకు తెలియజేసిన ఎడల ఆయన నీకు ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నిన్ను ఎంతగానో ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. నీవు ఈరోజు ఈ సమయంలో విశ్వాసంతో ఆయనను వేడుకుంటే, నీ ఉద్దేశం తెలియజేస్తే ఆయన సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ ఉద్దేశములు నువ్వు ఉద్దేశించిన ఉద్దేశంలో మేలు, ప్రయోజనము, క్షేమము, సౌఖ్యము ఉన్నట్లయితే దేవుడు తప్పక నెరవేరుస్తాడు. అవి మేలు కాదో నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. మరి ఆలోచన ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. ఎలా చెప్తాడు? నీ యొక్క హృదయాన్ని ఆయన పాదాల ఎదుట కుమ్మరించినట్లయితే, నీ హృదయంలో ఉన్న ప్రతి యొక్క తలంపును ఆయన యొద్ద చెప్పినట్లయితే, అది మేలైతే దేవుడు తప్పక నెరవేరుస్తాడు. నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. వారు ఉద్దేశించిన ఉద్దేశములు ప్రభా నాయన సఫలపరిచే దేవుడు అయ్యా తండ్రి. వారికి మేలు క్షేమం అయితే ప్రభా నాయన, వారి ఆలోచన తండ్రి, వారికి ఆలోచన చెప్పే దేవుడు అయ్యా నువ్వున్నావయ్యా తండ్రి. వారికి ప్రభా నాయన వారిని ఉన్నత స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్న దేవా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఆలోచన చెప్పే దేవుడు నువ్వయ్యా తండ్రి, గొప్ప దేవుడు అయ్యా. నువ్వు గొప్ప ఆలోచన చెప్పి వారిని నడిపించే దేవుడుగా ఉన్నావయ్యా, వారిని సంరక్షించే దేవుడుగా ఉన్నావయ్యా. నీ దీవెనలు, నీ కృప, నీ దయ, నీ కనికరము, నీ ఆశీర్వాదాలు వారిపై నిండుగా మెండుగా కుమ్మరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభు. మా కుటుంబాలన్నింటినీ నీ దయగల హస్తాల్లో భద్రపరచండి ప్రభు. అంచెలంచెలుగా అభివృద్ధి చేయండి ప్రభు. ఉన్నత స్థితిలో నిలబెట్టండి ప్రభు. సాక్షులుగా నిలబెట్టండి ప్రభు. గొప్ప కార్యాలు చేయండి ప్రభు. తండ్రి, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.